ఎవరికైనా ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ లాంటిదే. అంటే ఇల్లు కట్టుకున్నప్పటి నుండి కూడా ఎంతోమందికి గృహప్రవేశం అయిన కొద్ది రోజులకి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే వాస్తుపరంగా ఎలాంటి దోషాలు ఉంటే అంత అనారోగ్య సమస్యలు వస్తాయంటారు? అంటేనమ్మా, అనారోగ్య సమస్య ప్రతి ఒక్కరు అంటారు, మేము మినిమం వాస్తు ప్రకారమే కట్టుకున్నామండి, అయినా మా ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తాయని బాధపడుతుంటారు. సహజమైన అనారోగ్య సమస్యలు వేరు, వాస్తు దోషాలు పీడించే అనారోగ్య సమస్యలు వేరు, దుష్ట శక్తులు పీడించే అనారోగ్య సమస్యలు వేరు అమ్మ. అలా కాకుండా నరఘోష శత్రువులు పీడించడం వలన అనారోగ్య సమస్యలు రెండు డిఫరెంట్ టైప్స్ ఉంది, ఒక రకం కాదు అమ్మ. ఒక శత్రువు భయంకరంగా పీడిస్తున్నప్పుడు ఆ ట్రెస్ని తట్టుకునే శక్తి ఈ శరీరానికి ఉండాలి, అంటే ఆ సకారమైన శక్తి ఉండాలి. ఒక శత్రువు ఏ రూపంలో అయినా పీడించవచ్చు, ఏ రూపంలో అంటే మానసికంగా పీడించవచ్చు, ఆర్థికంగా పీడవచ్చు, లేదంటే దెబ్బ మీద దెబ్బ కొట్టాలని కూడా పీడిస్తూ ఉంటాడమ్మ. ఆ సమస్యలు తట్టుకోలేక కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. హాస్పిటల్కి వెళ్తే కూడా అంత బాగుంటుంది, కానీ శత్రువు పీడ వలన వచ్చే అనారోగ్య సమస్యల్ని మనం గుర్తించాలి. అందుకని నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నేను అడుగుతాను, అంటే ఆ పర్సన్ చూడగానే కొంతవరకు అంచనా వేస్తాను. రైట్, మీకు శత్రువు పీడిస్తూ ఉన్నప్పుడు శత్రు దోష నివారణ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందమ్మా, ఆయన రిలాక్స్ అవుతాడు. అప్పుడు ఏమవుతుంది, హాస్పిటల్కి పోయినా ట్రీట్మెంటు పనిచేస్తుంది. అంటే మనకు అనారోగ్య సమస్యలు రావడానికి అనేక కారణములు, ఇది ఒక కారణం. అలాగే నరదిష్టి, ఇప్పుడు పిల్లలు చూడండి, అందరు చూస్తూ ఉంటారు ముద్దుగా ఉంటారని, కానీ ఆ పిల్లల్ని బాగా ఏడుస్తూ ఉంటారు. తల్లిదండ్రులు స్నానం చేపి చక్కగా దృష్టి దోషం తీసేస్తే వాళ్ళు హాయిగా నిద్రపోతారు. చూడమ్మా, ఎందుకు చెప్తున్నాను అంటే దృష్టి దోష నివారణ జరిగింది, అక్కడ నిద్రపోయారు. ఏడుస్తున్నారని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన కూడా వైద్యం చేస్తారు కదమ్మా. కానీ దృష్టి దోషంతో ఏడిసే పిల్లలు వేరు, సహజమైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వేరు. అందుకని ఏ తల్లి కూడా చూడండి, బిడ్డని దృష్టి దోషం తీసేసి ఆ తర్వాత అక్కడికి తగ్గకుండా డాక్టర్ దగ్గర చేసి వైద్యం చేపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఒక గృహంలో చూస్తేనమ్మా, ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత కొంతమందికి అనారోగ్య సమస్యలు వస్తాయమ్మా. ఆ ఇంటి మీద వచ్చే దృష్టి దోషాలు, లేకుంటే కలర్ కాంబినేషన్తో వచ్చే అనారోగ్య సమస్యలు వేరు. నేను వెళ్తాను, కలర్ కాంబినేషన్ ద్వారా ఈ వాస్తు దోషం ఇబ్బంది పెట్టిందంటే ఇమీడియట్లీగా ఇది వైట్ కలర్, దీనికి సంబంధించిన కలర్ వేసుకోమని సలహా ఇస్తానమ్మా. అది ఎవరి చేతిలో ఉంది, వాళ్ళ చేతిలోనే ఉంది కదమ్మా. అలా కాకుండా వాస్తు దోషాలు పీడించడానికి అనేక కారణంలో శల్య వాస్తు దోషాలమ్మ. ఇల్లు చూస్తే చాలా బాగుంటుంది, భూమి లోపల ఇటుకలు, ఇనుము కట్టుకునేటప్పుడు ఏదైనా ఎముకలు, లేదంటే ఆ స్థలంలో శల్య దోషములు, ఎప్పుడైనా పూర్వకాలంలో 20-30 సంవత్సరాల క్రితం కూడా అప్పుడు అంతా పారేసేది లేదు కదమ్మా, లోపల భూమిలో పాతి పెట్టేవాళ్ళు. భూమి లోపల ఎముకలు 100 సంవత్సరాలైనా క్షీణించదమ్మా, ఎముక 100 సంవత్సరాలైనా క్షీణించదు, అలాగనే ఉంటాయమ్మా. అలాగే నిధి నిక్షేపాలు అంటేనమ్మా కొన్ని అవన్నీ ఎలా ఉంటుందంటే మనుషుల్ని అనారోగ్య సమస్యల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అవన్నీ అంతర్వాణితో చూడాలి. ఎలా చూడాలి, ఇప్పుడు ఉదాహరణకమ్మా, మనకు ఏదైనా 8 అడుగుల వరకు ఉంటే దోషం, అంతకంటే లోతు ఉన్నప్పుడు దోషం లేదు. ఎందుకంటే ఒక పురుష ప్రమాణము 8 అడుగులు అన్నమాట. ఆ లోతు కంటే ఎక్కువ, ఇప్పుడు 10 అడుగుల లోతుల శల్యాలు ఉన్నాయనుకోండి, అవి వాస్తు దోషాలు కావు. ఇప్పుడు దానికంటే భూగర్భంలో ఎన్నో ఉంటాయమ్మా. ఇప్పుడు గ్యాస్ ఉంది, నిధి కిందికే వస్తుంది, పెట్రోలియము నిధికి, అంతే కదమ్మా. ఇవన్నీ కూడా అవన్నీ భూగర్భ మార్గంలో ఉన్నప్పుడు వాటికి దోషం లేదు. జలం కూడా భూమిలో నుంచి వస్తుంది కదమ్మా. మనకు 8 అడుగుల, అంటే మనం నిద్రస్థానం పోయే స్థానం నుంచి 8 అడుగుల లోతు ఏదైనా ఎముకలు, పశువు ఎముకలు కానీ, పశుపక్షాదుల ఎముకలు కానీ, ఇటుకలు కలిసిపోవడం కానీ, ఐరన్ రాడ్లు కట్ చేసి అంటే నిర్మాణం చేసేటప్పుడు ఇటుకలన్నీ మిగిలినన్ని లోపల వేయడం కానీ, పెద్ద పెద్ద బండరాళ్ళు, గుండ్లు, అంటే కొంతమంది నైరుతిలో బాగా బరువు ఉండాలని స్థలం మంచి మట్టితో ఫిల్లింగ్ చేయకుండా పెద్ద పెద్ద గుండ్లు వేసి ఫిలప్ చేస్తుంటారు. ఇలాంటి ఇళ్లలో ఏంటంటే నిద్రపోయినప్పుడు ఏంటంటే సరైన నిద్ర రాక అనారోగ్య సమస్యలకి గురి అవుతుంటారు. నేను అంటాను శల్యవాస దోష నివారణ అవన్నీ తీయలేము, అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసి పడేస్తాను. భూగర్భ దోష విశేషాలన్నీ కంట్రోల్ చేసేస్తాను. ఎక్కడ మూఢనమ్మకాల జోలికి వెళ్ళాల్సిన అవసరం
లేదు. పవర్ అనేది ఉంటుందమ్మా, ఒక శక్తి అనేది ఉంటుంది. ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఒక్కొక్క మెటల్ ఒక్కొక్క తరంగాలని రిలీజ్ చేస్తుంది. అందుకేనమ్మా కొంతమంది నేను ఇళ్ళలో చూస్తున్నాను, పెరాలసిస్ కానీ రకరకాల క్యాన్సర్ సంబంధించిన, అంటే భారీ ముండి బయటికి చెప్పుకోలేని వ్యాధులతో కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి అంటే హాస్పిటల్ పోతే ఏమీ ఉండదు, కానీ రోగపీడ ఉంటుంది. అక్కడ డాక్టర్ దగ్గర చూపించుకుంటారు, ఫలానా మెడిసిన్ ఇస్తారు, అది బాగా అవుతుంది. తర్వాత ఇంకొక జబ్బు వచ్చేస్తుంది, జ్వరం తగ్గేసరికి ఇంకొక జబ్బు వచ్చేస్తుంది, దీనికి మెడిసిన్ వాడతారు, మళ్ళీ ఇంకొక జబ్బు ఇంకొక వ్యాధి అంటే వచ్చేస్తుంది. ఏదో ఒకటి ఇబ్బంది పెడుతున్నప్పుడు వాస్తుని సరి చేసుకుంటే అక్కడ తొందరగా రెక్టిఫికేషన్ అవుతుంది. వైద్యుడు చేసే వైద్యము మంచి ఫలితాలు ఇస్తుంది. వాళ్ళు కూడా కొంత డబ్బు ధనాన్ని కూడా కాపాడుకునే వాళ్ళు ఉంటాం. అందుకే నా అష్టదిక్పాలకులు పీడిస్తున్నాయా, వాస్తు పురుషుడు పీడిస్తున్నాడా, లేదంటే బయట నుంచి పరిసరాల ప్రభావం నుంచి నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా పీడిస్తున్నాయా, పక్షివేద వాసు దోషం ఉందా, ఇంటికి కుడియ దోషాలు ఉన్నాయా, కోణవేద దోషాలు ఉన్నాయా, అవన్నీ మనం పరిశీలించి ప్రతి సమస్యకు మనం పరిష్కారం చేసుకోవచ్చు. చాలా చక్కగా